హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయ్. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మన ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 5 అయిన ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ని కంటిన్యూ చెబుతున్నమాట. మనం ఇప్పటికే ఈ చాప్టర్లో ఒక 2 సబ్ చాప్టర్స్ని చదివేసినాం అనమాట. మనం ఈ చాప్టర్ని 3 భాగాలు చదువుకోతున్నాం. ఫస్ట్, ప్రింట్ మనకు చైనాలోను జపాన్లోను ఎట్లా డెవలప్ అయింది, తర్వాత దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, తర్వాత మనము యూరప్లో ప్రింట్ ఎలా వచ్చింది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, తర్వాత ఇండియాలో ప్రింట్ ఎట్లా వచ్చింది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, ఇలా మనం 3 భాగాలుగా చేసినాం అనమాట ఈ చాప్టర్ని. మనం నిన్న ఫస్ట్ భాగమైన చైనా జపాన్లో ప్రింట్ ఎలా డెవలప్ అయిందో మనం చూసినాం అనమాట. చైనాలో మనకు అరౌండ్ AD 594 అరౌండ్ మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది డిస్కవర్ అవుతుంది. తర్వాత దాని యొక్క ప్రాసెస్ నేర్చుకున్నాం. తర్వాత బ్యూరోక్రటిక్ సిస్టంలో మనకు చైనాలో ఎక్కువగా ప్రింట్ అనేది వాడినారనమాట. తర్వాత అర్బన్ కల్చర్లో కూడా ప్రింట్ కల్చర్ అనేది బ్లూమ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకు జపాన్కి అరౌండ్ AD 768 to 770 మధ్యలో వస్తుందన్నమాట జపాన్కి ప్రింట్ అనేది. తర్వాత మనకు డైమండ్ సూత్ర అనేది వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ఓల్డెస్ట్ జాపనీస్ బుక్ అనమాట. తర్వాత మనం కితాగావా ఉతామారో యొక్క యూకియో ఇమేజెస్ ఇల్లస్ట్రేషన్స్ గురించి చదువుకున్నాం అనమాట. తర్వాత మనము యూరోప్లో ప్రింట్ మార్కోపోలో తెస్తాడనమాట 1295లో. తర్వాత దాని యొక్క ఇంపాక్ట్స్ కావచ్చు, మళ్ళీ మనము ప్రొడక్షన్ ఎక్కువగా మొదలవుతుందన్నమాట. ప్రింట్కి ఎక్కువగా డిమాండ్ అనేది పెరగడంతో ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా దాన్ని తగ్గించలేకపోతుంది. అందుకు మనకు జోహాన్ గ్యూటెన్బర్గ్ మనకు 1448లో ద ప్రింటింగ్ మెకానికల్ ప్రెస్ అనేది తెస్తాడనమాట. దీని ద్వారా కొంచెం డిమాండ్ అనేది కంట్రోల్ చేయగలిగినాం, కానీ పూర్తిగా కాదనమాట. ఓకేనా. నౌ ద ప్రింట్ రెవల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఇప్పుడు ప్రింట్ అనేది మనకు డిమాండ్ అనేది తగ్గింది అంటే ప్రింట్ని ఎక్కువగా ప్రింట్ చేయడం మొదలుపెట్టినాం అనమాట. అర్థమవుతుందా? అంటే అందరి దగ్గరికి ప్రింట్ చేయడం మొదలవుతుంది. అది బుక్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, నవల్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రింట్ అనేది అందరి దగ్గరికి వెళ్ళడం మొదలవుతుంది అనమాట. అంటే ప్రింట్ రెవల్యూషన్, విప్లవం. అర్థమవుతుందా? ఈ విప్లవం ఏదైతే ఉందో రెవల్యూషను, వాట్ వాజ్ ద ప్రింట్ రెవల్యూషన్? It was not just a development, a new way of producing books. It transformed the lives of people, changing their relationship to information and knowledge and with the institutions and authorities. ప్రింట్ రెవల్యూషన్ అనేది ఒక డెవలప్మెంట్ మాత్రమే కాదు ప్రింట్ యొక్క ప్రొడక్షన్లో. అలాగే అది కేవలం ప్రొడ్యూసింగ్ బుక్స్ కాదు. ప్రింట్ రెవల్యూషన్ అనేది మనకు ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు అనేది తెచ్చిందనమాట. వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్తో, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, దాంట్లో మార్పు అనేది తెచ్చిందనమాట ఈ ప్రింట్ రెవల్యూషన్. ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పాపులర్ పర్సెప్షన్ అండ్ ఓపెన్డ్ అప్ న్యూ వేస్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. ప్రజల యొక్క థింకింగ్ ప్రాసెస్లో చేంజెస్ అనేది తెచ్చిందనమాట ఈ ప్రింట్ రెవల్యూషన్. ప్రజల యొక్క కళ్ళను తెరిపించేలా చేసిందనమాట. మనం ఇప్పుడు చదువుకుంటాం రిలీజియస్ డిబేట్స్ అనేటివి. కొంతమంది రిలీజియస్ హెడ్స్కి భయపడి ముందు ప్రింట్ రాకముందు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కావచ్చు వాటిని దాచి ఉంచేవాళ్ళు అనమాట. కానీ ఎప్పుడైతే ప్రింట్ వచ్చిందో అప్పుడు వాళ్ళ యొక్క నిజాలు, వాళ్ళ యొక్క వాల్యూస్ కావచ్చు, వాళ్ళకున్న థాట్స్ కావచ్చు, వాటిని అన్నింటినీ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. లెట్ us ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ దీస్ చేంజెస్. ప్రజల యొక్క జీవితాల మీద ఏదైతే ఈ ప్రింట్ రెవల్యూషన్ అనేది చేంజెస్ తెచ్చిందో దాంట్లో మనం కొన్ని చేంజెస్ అనేది చదువుకుందాం అనమాట. ఏ న్యూ రీడింగ్ పబ్లిక్. ఏ న్యూ రీడింగ్ పబ్లిక్ అంటే ఏమి? ఒకసారి టాపిక్లోకి వెళ్ళినాక మీకే అర్థమవుతుంది. ఓకేనా. విత్ ద ప్రింటింగ్ ప్రెస్ ఏ న్యూ రీడింగ్ పబ్లిక్ ఎమర్జ్డ్. ప్రింటింగ్ ప్రెస్ అనేది బ్లూమ్ అవ్వడంతో మనకు ఒక న్యూ రీడింగ్ పబ్లిక్ అనేది ఎమర్జ్ అయిందనమాట. అదేందో కూడా అర్థం చేసుకుందాం. ప్రింటింగ్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు ప్రింటింగ్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ద్వారా ఏదైతే మెథడ్ ఉందో, వుడ్ బ్లాక్ ప్రింటింగ్ మెథడ్, దాని ద్వారా ప్రింట్స్ అనేది స్లోగా ప్రింట్ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు దాని కాస్ట్ అనేది చాలా హైలో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్యూటెన్బర్గ్ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక ఎక్కువగా ప్రింట్ చేస్తున్నారు కాబట్టి దాని కాస్ట్ అనేది తగ్గించినారనమాట. దీనివల్ల ఏవైతే బుక్స్ కాస్ట్స్ ఉంటే అవి తగ్గిపోయినాయి అనమాట. ద టైమ్ అండ్ లేబర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఈచ్ బుక్ కేమ్ డౌన్. అదిగాక ఈ గ్యూటెన్బర్గ్ మెకానికల్ ప్రెస్ రావడం వల్ల ప్రింటింగ్ ప్రెస్ మనకు ఏదైతే టైం తీసుకుంటాడో ఒక బుక్ ప్రింట్ చేయడానికి ఒక 6 గంటలు 7 గంటలు తీసుకుంటుందో అది ఇప్పుడు తగ్గిపోయిందనమాట.
అండ్ మల్టిపుల్ కాపీస్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ విత్ గ్రేటర్ ఈజ్. ఎక్కువ కాపీస్ని మనం త్వరగా ప్రింట్ చేయగలుగుతున్నాం అనమాట. బుక్స్ ఫ్లడెడ్ ద మార్కెట్లోకి విచ్చలవిడిగా బుక్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. రీచింగ్ అవుట్ టు అన్ ఎవర్ గ్రోయింగ్ రీడర్షిప్. మార్కెట్లోకి బుక్స్ రావడంతో మనకు ఈ న్యూ రీడింగ్ పబ్లిక్ ఏదైతే చదువుతామో అది మనకు ఎమర్జ్ అవుతుందన్నమాట. ఈ న్యూ రీడింగ్ పబ్లిక్ అంటే ఏమి క్వశ్చన్ వస్తుందన్నమాట 8 మార్క్స్కి 2 మార్క్స్కి అనమాట. కానీ మీకు ఒకటి చెప్పినా అనుకోండి షాక్ అవుతారు. మనకు 8 మార్క్స్కి ఏ క్వశ్చన్ అయితే అడిగినాడు మోడల్ పేపర్లో అదే క్వశ్చన్ 2 మార్క్స్కి అడిగినాడు అనమాట. ఏమంటే వర్డ్స్ అనేవి కొంచెం చేంజ్ చేసినాడు అనమాట. 8 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్కి అడిగినాడంటే అప్పుడు ఇది అట్లే రాయాలి, నేర్చుకుందాం. ఓకేనా. ఈ న్యూ రీడింగ్ పబ్లిక్ అంటే ఏమో దాని ప్రీవియస్ ఉన్న స్టోరీ చదువుకుందాం అనమాట ఒకసారి. యాక్సెస్ టు బుక్స్ క్రియేటెడ్ ఏ న్యూ కల్చర్ ఆఫ్ రీడింగ్. బుక్స్ యొక్క యాక్సెస్ పెరగడం వల్ల, బుక్స్ని మనం ఈజీగా కొనుక్కోవడానికి వీలు అవడం వల్ల న్యూ రీడింగ్ పబ్లిక్ అనేది ఎమర్జ్ అవుతుందన్నమాట. ఈ ప్రింట్ ఎక్కువగా ప్రింట్ అవ్వకముందు పుస్తకాలని ప్రజలు ఎలా చదివేవాళ్ళంటే, అర్లియర్ రీడింగ్ వాజ్ రెస్ట్రిక్టెడ్ టు ద ఎలైట్స్ అంటే రిచ్ పీపుల్ అనమాట. ముందు మనకు ఈ గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ రాకముందు బుక్స్ అనేవి చాలా హై కాస్ట్ ఉండేవి అనమాట. కాబట్టి వాటిని కేవలం రిచ్ పర్సన్స్ మాత్రమే కొనగనే వాళ్ళు అనమాట. కామన్ పీపుల్ లివ్డ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఓరల్ కల్చర్. మళ్ళీ పేదవాళ్ళ పరిస్థితి ఏమి, వాళ్ళు ఈ పుస్తకాలని ఎలా చదివేవారంటే చదివేవారు కాదు, ఎందుకంటే ఖరీదు ఉన్నాయి కాబట్టి చదివేవారు కాదు అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా చదివేవాళ్ళు. ఎట్లా అంటే త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ ఓరల్ కల్చర్ అనమాట. ఓరల్ కల్చర్ అంటే వాళ్ళల్లో ఒక మనిషి బుక్ అనేది చదువుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు వింటారంటారు అనమాట. ఒక బుక్ కొనుక్కొని 10 మంది 20 మంది చదువుకునే వాళ్ళు అనమాట. అంటే ఒక అతడు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు వింటూ ఉంటారనమాట. దే హియర్డ్ సాక్రెడ్ టెక్స్ రెడ్ అవుట్, బ్యాలెట్స్ రెసిటెడ్ అండ్ ఫోక్ టైల్స్ నారేటెడ్. చెప్పిందా, ఒక బుక్ అనేది కొనుక్కుంటారు ఒక 20-30 మంది, దాన్ని ఒక అతను చదువుతా అంటే మిగతా వాళ్ళు వినేవాళ్ళు అనమాట. అందుకు మనం ఏమనొచ్చు, హియరింగ్ పబ్లిక్ అనొచ్చు అనమాట. ఓరల్ కల్చర్ పబ్లిక్. నాలెడ్జ్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఓరల్గా మనకు నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనమాట. ఎట్లయితే నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదువుతూ మీకు చెప్తున్నాను, అలా ముందు బుక్స్ అనేటివి ఎక్కువ కాస్ట్ ఉండడం వల్ల వాటిని కామన్ పీపుల్ కొనుక్కోలేరు. కాబట్టి ఒక అతడు కొనుక్కొని ఆ బుక్ని మిగతా వాళ్ళందరికీ చదివి వినిపించేవాడు అనమాట ఓరల్గా. కాబట్టి నాలెడ్జ్ కూడా మనకు ఓరల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేదన్నమాట. పీపుల్ collectively heard a story or saw a performance. As you will see in chapter 8, they did not read a book individually and silently. భయపడద్దండి, హిస్టరీలో ఉండేది 5 చాప్టర్సే. మనకి ఇక్కడ చాప్టర్ 8 అనేది ఎందుకు ఇచ్చినంటే, మనకు ముందు ఈ ఎన్సీఆర్టీ బుక్ వచ్చినప్పుడు దీంట్లో మనకు పూర్తిగా 8 చాప్టర్స్ ఉండేటివి. కానీ టైం గడుస్తున్న కొద్దీ చాప్టర్స్ అనేది డిలీట్ చేసినారనమాట. చాప్టర్ 8లో మనం ఒకవేళ గమనించినాం అనుకోండి, అక్కడ మనకు బుక్స్ అనేవి ముందు ఇండివిజువల్గా సైలెంట్గా చదివేవాళ్ళు కదనమాట, ఓరల్గా చదివేవాళ్ళు అనమాట. బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్ అంటే ప్రింట్ రాకముందు ప్రజలు బుక్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి, అలాగే ఎవరికైతే డిమాండ్ ఎక్కువ ఉండడంతో ఆ బుక్స్ కూడా అన్ని ప్రింట్ చేయలేరు కాబట్టి ఒకరు కొనుక్కునే వాళ్ళు అనమాట బుక్ అనేది. అలా ఒకరు కొనుక్కొని మిగతా వాళ్ళందరికీ వినిపించేవాళ్ళు అనమాట. ఓరల్గా వినిపించి వాళ్ళకు నాలెడ్జ్ అనేది ఓరల్గా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ సమస్య అనేది లేదనమాట గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చినాక. నౌ బుక్స్ కుడ్ రీచ్ అవుట్ టు వైడర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు బుక్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, అంటే కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అనమాట. ఇఫ్ అర్లియర్ దెర్ వాజ్ ఏ హియరింగ్ పబ్లిక్. చెప్పిన ముందు మనకు హియరింగ్ పబ్లిక్ ఉంది అనమాట. నౌ ఏ రీడింగ్ పబ్లిక్ కేమ్ ఇన్ టు బీయింగ్. ముందు ఒక అతడు చదువుతా అంటే మిగతా వాళ్ళందరూ అతడు చదివేది విని నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సమస్య అనేది లేదనమాట. మనకు ప్రింట్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఇండివిజువల్గా బుక్ అనేది కొనుక్కునే స్థితిలో ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మనకు హియరింగ్ పబ్లిక్ నుండి రీడింగ్ పబ్లిక్లోకి మారిపోతారనమాట పబ్లిక్ వాళ్ళు. బట్ ద ట్రాన్సిషన్ వాజ్ నాట్ సో సింపుల్. కానీ ఇది ఏదైతే చేంజ్ హియరింగ్ పబ్లిక్ నుండి రీడింగ్ పబ్లిక్, అర్థమైంది ఇప్పుడన్నా హెడ్డింగ్, ఏ న్యూ రీడింగ్ పబ్లిక్ వాజ్ ఎమర్జ్డ్. హియరింగ్ పబ్లిక్ నుండి న్యూ రీడింగ్ పబ్లిక్కి ఎమర్జ్ అయినారు, రీడింగ్ పబ్లిక్కి. ఈ చేంజ్ ఏదైతే జరిగిందో అది అంత ఈజీగా లేదనమాట, చాలా సంక్లిష్టంగా ఉందన్నమాట. బుక్స్ కుడ్ బి రెడ్ ఓన్లీ బై లిటరేట్. ఇప్పుడు బుక్స్ చీప్ కాస్ట్లో దొరుకుతున్నాయి కదా అని అందరు కొనుక్కున్నారు అనుకుందాం,
కానీ అందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి కదా, ఎందుకంటే బుక్స్లో మనకు చదువుకున్న వాళ్ళు మాత్రమే చదవగలరు బుక్స్ని. కాబట్టి అదొక సమస్య అనమాట. అండ్ ద రేట్స్ ఆఫ్ లిటరసీ ఇన్ మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ వర్ వెరీ లో టిల్ ద 20th century. మనం ఇప్పటి వరకు మనం యూరోప్లో ఉన్న స్టోరీని చదువుతున్నాం అనమాట. చైనా జపాన్ అయిపోయింది, ఇప్పుడు యూరోప్లో స్టోరీనే చదువుతాను. అదిగాక యూరోప్లో లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉండేది 20th century వరకు. 20th century వచ్చినాక మనకు లిటరసీ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇదొక సమస్య అనమాట. బుక్స్ ఏమో చీప్ కాస్ట్లో దొరుకుతున్నాయి, అందుబాటులోకి వచ్చినాయి, కానీ వాటిని చదివేందుకు లిటరసీ రేట్. ఇప్పుడు నేను కొనుక్కుంటా, నాకు ఒకవేళ చదువుకోకపోయింటే నేను ఆ బుక్ కొనుక్కోకపోయినా ఒకటే అనమాట. హౌ దెన్ కుడ్ పబ్లిషర్స్ పర్షుయేట్ ద కామన్ పీపుల్ టు వెల్కమ్ ద ప్రింటెడ్ బుక్. ఇప్పుడు కొంతమందికి ఇది కూడా భయం అనమాట. కొంతమంది కొనుక్కోరు అనమాట. నువ్వు ఫ్రీగా అన్నాము, నేను కొనుక్కోను. ఇప్పుడు చదివేకి రాకపోతే ఆ బుక్ కొనుక్కున్నా ఒకటే, కొనుక్కోకపోయినా ఒకటే. అందుకు కొంతమంది ప్రజలు బుక్కులు కొనుక్కునే వాళ్ళు కాదనమాట. ఎంత చీప్ కాస్ట్ అయినా అవనిలే, నేను ఎట్లా చదవను, నాకు ఎట్లా చదువు రాదు అనుకునే వాళ్ళు అనమాట. కొనుక్కొని ఉండేవాళ్ళు అనమాట కొంతమంది. అప్పుడు ఎవరైతే పబ్లిషర్స్ ఉన్నారో, బుక్ పబ్లిషర్స్, వాళ్ళు ప్రజల్ని వాళ్ళ బుక్కులు కొనుక్కునేలాగా ఎలా చేస్తారు అంటే అదొక క్వశ్చన్గా మారుతుందన్నమాట. హౌ దెన్ కుడ్ పబ్లిషర్స్ పర్షుయేట్ ద కామన్ పీపుల్ టు వెల్కమ్ ద ప్రింటెడ్ బుక్స్. వాళ్ళు చదవడానికి రాదు, వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు పబ్లిషర్స్ పబ్లిక్ని వాళ్ళ బుక్స్ చదవడానికి ఎలా ఒప్పించేవాళ్ళు అంటే, టు డూ దిస్ దే హ్యాడ్ టు కీప్ ఇన్ మైండ్ ద వైడర్ రీచ్ ఆఫ్ ది ప్రింటెడ్ వర్క్. ఈవెన్ దోస్ హూ డిడ్ నాట్ రీడ్ కుడ్ సర్టెన్లీ ఎంజాయ్ లిజనింగ్ టు బుక్స్ బీయింగ్ రెడ్ అవుట్. వాళ్ళు పబ్లిషర్స్ ఏం పని చేయలేదు తెలుసా, వాళ్ళు ఒకటి మైండ్లో ఉంచుకోవాలన్నమాట. వాళ్ళు ఏదైతే రాస్తున్నారో అది చాలామంది ప్రజల వరకు చేరేట్టుగా రాయాలన్నమాట. ఎలా అంటే ఎవరికైతే చదివేది కూడా రాదో వాళ్ళు కూడా వేరే వాళ్ళు చదవడం వల్ల గ్రహించాలన్నమాట. సో ప్రింటర్స్ బిగైన్ పబ్లిషింగ్ పాపులర్ బెలాడ్స్ అండ్ ఫోక్ టైల్స్ అండ్ సచ్ బుక్స్ వుడ్ బి ప్రొఫెస్లీ ఇలస్ట్రేటెడ్ విత్ పిక్చర్స్. అందుకే వీళ్ళు పబ్లిషర్స్ ఏం చేసినారంటే, బెలాడ్స్ కావచ్చు, యక్షగానాలు అంటాం, ఓకేనా, తర్వాత జానపద కథలు కావచ్చు, ఫోక్ టైల్స్, ఇవి మనకు ప్రింట్ చేయడం మొదలుపెట్టిన అనమాట పబ్లిషర్స్. ఎందుకు అట్లాంటి బుక్స్ అంటే, ఇప్పుడు మామూలుగా బెలాడ్స్ కావచ్చు, ఫోక్ టైల్స్ కావచ్చు, అవి మన యొక్క ట్రెడిషన్కి లింక్ అయి ఉంటాయి అనమాట. అవి మనకు చదివేకి రాకపోయినా వేరే వాళ్ళు ఆ బుక్ తీసుకొని చదువుతూ ఉన్నా మనం వినొచ్చు అనమాట. ఎందుకంటే మన ట్రెడిషనల్ ఫోక్ టైల్స్ కాబట్టి వినబుద్ధి అవుతుంది. అలాగే ఆ పిక్చర్స్ ఆ బుక్స్ ఏవైతే ఫోక్ టైల్స్ బ్యాలెట్స్తో ఉంటాయో అవి మనకు ఎక్కువగా పిక్చర్స్తో ఉంటాయన్నమాట. దానివల్ల పబ్లిక్ చదవడానికి ఎవరు తీసుకోరనమాట, ఆ పిక్చర్స్ అన్న చూడడానికి తీసుకుంటారనమాట. నేను కూడా చిన్నప్పుడు ఏమన్నా కొత్త బుక్స్ అనేటివి వచ్చినాయనుకో, వేరే క్లాస్లోకి వెళ్ళినప్పుడు, కొత్త క్లాస్లోకి 6th నుండి 7th అట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను టెక్స్ట్ బుక్స్ అనేవి కొనుక్కొని వస్తాను అనమాట. కొనుక్కొని వచ్చినాక ఆ బుక్స్ అనేవి ఓపెన్ చేస్తాను. స్మెల్ అనేది బాగుంటుంది అనమాట కొత్త బుక్స్లో ఉండి వచ్చేది. తర్వాత నాకు ఆ లెసన్ పేర్లు అర్థం కాకపోయినా, ఆ పదాలు అర్థం కాకపోయినా, నేను ప్రతి లెసన్లో పిక్చర్స్ అనేవి బాగా చూసేవాడిని అనమాట. ఈ పిక్చర్ చూడు ఇట్లుంది కామెడీగా, ఈ పిక్చర్ చూడు ఇట్లుంది, అర్థం కాదు కానీ పిక్చర్స్ చూస్తాం అనమాట. ఏదైతే సైకాలజీ నాది ఉందో, అంటే నాకు ఒకటే కాదు అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా 10th క్లాస్లో వచ్చినప్పుడు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఇట్లానే చూస్తారనమాట, అన్ని పేజెస్. అదే ఐడియాని, అదే సైకాలజీని పబ్లిషర్స్ ఫాలో అయ్యి ఆ బెలాడ్స్ కావచ్చు, ఫోక్ టైల్స్ ఉన్న బుక్స్లో ఎక్కువగా పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసినారనమాట. దిస్ వర్ ద సంగ్ అండ్ రెసిటెడ్ అట్ గ్యాదరింగ్స్ ఇన్ విలేజెస్ అండ్ ఇన్ టావరన్స్ ఇన్ టౌన్స్. టావరన్స్ అంటే మనకు పబ్లిక్ ప్లేసెస్ అన్నమాట, ఓకేనా. అక్కడ మనకు ఈ బెలాడ్స్ కావచ్చు, ఫోక్ టైల్స్ ఉన్న బుక్స్ని తీసుకొని పాడేవాళ్ళు, చదివేవాళ్ళు అనమాట. దానివల్ల వెళ్ళేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు వింటారని. మనకి ఎక్కువగా టావరన్స్ అంటే మీరు పబ్లిక్ ప్లేసెస్ అన్నాను కదా, ముందు మనకు విలేజెస్లో అరుగుల మీద కూర్చునే వాళ్ళు అనమాట. రాత్రి తినేసి పక్కింటి వాళ్ళతో లేకుంటే ముందరింటి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చునే వాళ్ళు అనమాట. అప్పుడు మాట్లాడుతూ ఉండేటప్పుడు బుక్ తీసుకొని చదివేదనమాట. అర్థమైందా? ఓరల్ కల్చర్ థస్ ఎంటర్డ్ ప్రింట్ అండ్ ప్రింటెడ్ మెటీరియల్ వాజ్ ఓరల్లీ ట్రాన్స్మిటెడ్. ఓరల్ కల్చర్ ఉన్నప్పుడు మనకు ప్రింట్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అది మనకు ఓరల్గా ట్రాన్స్ఫర్ అయ్యేదన్నమాట. ద లైన్ దట్ సపరేటెడ్ ద ఓరల్ అండ్ రీడింగ్ కల్చర్స్ బికేమ్ బ్లర్డ్ అండ్ ద హియరింగ్ పబ్లిక్ అండ్ రీడింగ్ పబ్లిక్ బికేమ్ ఇంటర్మింగిల్డ్. ఏదైతే లైన్ హియరింగ్ పబ్లిక్ అంటే వేరు, అలాగే రీడింగ్ పబ్లిక్ అంటే వేరు.
ఆ మధ్య ఉన్న గ్యాప్ని చెరిపేసిందనమాట ఈ గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ మెకానికల్ ప్రెస్ వచ్చినాక. ఎందుకంటే మనకు ఈ ప్రింటింగ్ ప్రెస్ రాకముందు కూడా రీడింగ్ పబ్లిక్ ఉన్నారు. ఎవరు? రిచ్ పర్సన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళే కొనగలరు ఓన్గా బుక్స్ అనేటివి. కానీ ఇప్పుడు అందరు బుక్స్ అనేది కొనుక్కోగలుగుతున్నారు అనమాట. కాబట్టి మనకి ఏదైతే డిఫరెన్స్ ఉందో రీడింగ్ పబ్లిక్కి హియరింగ్ పబ్లిక్కి, ఆ మధ్య ఏదైతే లైన్ వేసి ఉన్నారో ఆ లైన్ చెరిగిపోయిందనమాట. ఆ డిఫరెన్స్ అనేది మనకు పోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిలీజియస్ డిబేట్స్ అండ్ ఫియర్ ఆఫ్ ప్రింట్. ఇప్పుడు ఎవరైతే అప్పుడు మనకు రిలీజియస్ పాయింట్స్ కావచ్చు, రిలీజియస్ యొక్క అలవాట్లు కావచ్చు, అవి మనకు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఫేస్ చేసి వచ్చేదన్నమాట. అందుకు కొంతమంది ఎవరైతే రెవల్యూషనరీస్ ఉంటారో వాళ్ళు తమ యొక్క ఐడియాస్ని ఈ రిలీజియన్స్కి అగేనెస్ట్గా తమ యొక్క బుక్స్లో రాయడం మొదలుపెట్టినారనమాట. అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే భయం. ఏం చేస్తారు వీళ్ళు రిలీజియస్ హెడ్స్, కాబట్టి వాళ్ళ యొక్క ఐడియాస్ని మనకు బుక్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అనమాట. ఆ బుక్స్ ఎవరెవరైతే చదువుతారో ఆ ఐడియాస్ని అర్థం చేసుకుంటారనమాట. దానివల్ల వాళ్ళు ఒక రెవల్యూషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేసినారు అనమాట. దీనివల్ల మనకు రిలీజియస్ డిబేట్స్ అంటే చర్చలు మొదలైనవి. తర్వాత ఈ ఫియర్ ఆఫ్ ప్రింట్ అంటే ఆ రిలీజియస్ లీడర్స్కి, మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు భయం చుట్టుకుందనమాట ఈ ప్రింట్ వల్ల. ఎక్కడ మా యొక్క రిలీజియస్ పీపుల్ మాకే అగైనెస్ట్గా తిరుగుతారో అని భయం అనేది క్రియేట్ అయిందనమాట. ఈ టాపిక్లో మనం ఇలా చదువుకోబోతున్నాం అనమాట. ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ప్రింట్ క్రియేటెడ్ ద పాసిబిలిటీ ఆఫ్ వైడ్ సర్క్యులేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఇంట్రొడ్యూస్డ్ ఏ న్యూ వరల్డ్ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్. మనకు ప్రింట్ అనేది రకరకాల ఐడియాలు పబ్లిక్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఇచ్చిందనమాట. అలాగే ఎవరెవరైతే ఆ ఐడియాస్ని చదువుతారో వాళ్ళు వాదనలు మొదలు పెడతారు, చర్చలు మొదలు పెడతారనమాట. ఎందుకంటే ఆ ఐడియాస్ని చదివి దాంట్లో ఉన్న నీతిని అర్థం చేసుకొని, ఓహో ఇది మన సొసైటీలో జరుగుతున్న తప్పు, మనము నోరెత్తాలి అని వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అనమాట. ఈవెన్ దోస్ who disagreed with the established authorities could now print and circulate their ideas. ఎవరెవరైతే ముందు తమ యొక్క ఐడియాస్ని కావచ్చు, తమ యొక్క నాలెడ్జ్ కావచ్చు, తమ యొక్క థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, ఈ రిలీజియస్కి అగేనెస్ట్గా ఎవరైతే చెప్పుకోకుండా భయపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ధైర్యంగా ఈ ప్రింట్ ద్వారా చెప్పగలరు అనమాట. వాళ్ళ యొక్క ఐడియాస్ని కావచ్చు, వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ని కావచ్చు ఈ బుక్స్ ద్వారా రాసి, బుక్స్లో రాసి ప్రజల వరకు చేరేట్టుగా చేయగలరు అనమాట. Though the printed message, they could persuade people to think differently and move them to action. వాళ్ళు ప్రింట్ చేస్తున్న ఐడియాస్ కావచ్చు, వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే బుక్స్లో ప్రింట్ అవుతున్నాయో అవి పీపుల్కి ఒక కొత్త వేలో ఆలోచించడానికి సహాయపడతాయి అన్నమాట. అలాగే గుడ్ థింగ్స్ని కావచ్చు, ఐడియాస్ని ఫాలో అయ్యేట్టు మోటివేట్ అనేది చేస్తాను అనమాట. దిస్ హ్యాడ్ సిగ్నిఫికెన్స్ ఇన్ డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. ఇది ఇట్లా ఐడియాస్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల కొంతమందికి మంచి జరిగింది, కొంతమందికి చెడు జరిగింది అనమాట. మంచి ఎవరికి జరిగిందో మీకు తెలుసు, చెడు ఎవరికి జరిగిందో కూడా మీకు తెలుసు అనమాట. అంటే చెడు అనేది మనకు ఆబ్వియస్గా డైరెక్ట్గా రిలీజియస్ లీడర్స్ జరుగుతుంది, మంచి అనేది మనకు ప్రజలు జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క కళ్ళు అనేటివి తెరుచుకున్నాయి అనమాట, నిజాన్ని చూడడం మొదలుపెట్టినాయి అనమాట. Not everyone welcomed the printed book and those who did also had fears about it. కాబట్టి ఈ ప్రింటింగ్ అనేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నో అనే చెప్పినారనమాట. ప్రతి ఒక్కరు ఈ ప్రింటింగ్ని సంతోషంగా రావడానికి ఎవరు ఆశించలేదన్నమాట. ఎవరు ఆశించలేదో కూడా మీకు తెలుసు అనమాట. Many were apprehensive of the effects that the easier access to the printed world and the wider circulation of books could have on people's minds. చాలామంది భయపడినారనమాట. ఎక్కడ ఈ ప్రింట్స్ అనేటివి మనకు ఈజీగా దొరకడం మొదలవుతుందో, అలాగే పీపుల్స్ యొక్క థింకింగ్ ప్రాసెస్లో ఎక్కడ చేంజెస్ వస్తాయో, ఎక్కడ వాళ్ళు మారుతారో, వాళ్ళకి థింకింగ్ ప్రాసెస్ ఎలా మారుతుందో భయపడినారనమాట. It was feared that if there was no control over that was printed and read, then rebellious and irreligious థాట్స్ మైట్ స్ప్రెడ్. ఒకవేళ మనం ఈ ప్రింటింగ్ ఏదైతే జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేయకపోతే, అలాగే ఏం ప్రింట్ అవుతుందో దాన్ని మనము నీట్గా చదవకపోతే, నీట్గా చూడకపోతే పీపుల్ యొక్క మైండ్లో వేరే ఐడియాస్ వెళ్ళిపోయి పీపుల్ని
రెబీలియస్ చేయడము, అలాగే రిలీజియస్కి అగెయినెస్ట్గా పోరాడడానికి సహాయం అనేది చేస్తాయన్నమాట ఈ ఐడియాస్ అనేటివి. ఇఫ్ దట్ హ్యాపెండ్ ద అథారిటీ ఆఫ్ వాల్యుబుల్ లిటరేచర్ వుడ్ బి డిస్ట్రాయిడ్. ఒకవేళ ఇదే జరిగిందనుకో అప్పుడు రిలీజియస్ అనేటివి దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారం అనేది పోతుందన్నమాట. ప్రజల్లో ఒకవేళ మార్పు వచ్చిందనుకో రిలీజియన్స్ని వేలెత్తి చూపుతారనమాట, మీరు చేస్తానే తప్పు అని. Expressed by religious authorities and monarchs as well as many writers and artists, this anxiety was the basis of widespread criticism of the new printed literature that had begun to circulate. కొంతమంది రైటర్స్ కూడా ఆనందపడేవాళ్ళు, బాధ కూడా పడేవాళ్ళు అనమాట. ఎందుకంటే మంచి రాసేంత వరకు ప్రింటింగ్ బుక్స్లో ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు ఈ రిలీజియన్స్కి అగెయినెస్ట్గా వాళ్ళు చేస్తున్న తప్పులు రాస్తున్నారు కాబట్టి అది కూడా మంచిదే కాదనట్లా. ఏం జరుగుతుంది, ఒకవేళ ఈ ప్రింట్స్ ద్వారా ఎవరైనా తప్పుడు ఆలోచనలు కావచ్చు, తప్పుడు పనులు అనేవి చేసినా అనుకో దానివల్ల పబ్లిక్ యొక్క లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడుతుందన్నమాట. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. మీకు ఇక్కడ పక్కన కూడా ఒక పిక్చర్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ చూడండి, మనకు ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎవరైతే గిటెన్బర్గ్ డెవలప్ చేసినాడో ఇతడి పిక్చర్ అనమాట. దేవదూతలు ఇక్కడ మనకు కనబడిస్తానులే, వాళ్ళు ఈ వీళ్ళని ఎందుకు ఇట్లా పట్టుకొని ఉన్నారంటే వాంటెడ్ క్రిమినల్స్గా పట్టుకున్నట్టు మనకు చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్లే మనకు ఈ రిలీజియస్ యొక్క బేస్ లైన్స్ కావచ్చు, ఈ యొక్క బేస్ కావచ్చు పడిపోవడం మొదలైందనమాట. లెట్ us కన్సిడర్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ ఇన్ వన్ స్పియర్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎర్లీ మోడర్న్ యూరప్, నేమ్లీ రిలీజన్. ఈ ప్రింట్స్ రావడం వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం అనమాట. ఇది మనకు యూరప్లోని ఎగ్జాంపుల్ అనమాట. అది కూడా మనము రిలీజియస్ పరంగా దీన్ని చదువుకోబోతున్నాం అన్నమాట. ఈ ప్రింట్ ఎవరికి సహాయం చేసింది, ఎవరికి నష్టం చేకూర్చిందో. ఇన్ 1570 నేను ఈ చాప్టర్లో మనకు చాలా నేమ్స్ కావచ్చు, చాలా ఇయర్స్ కావచ్చు, చాలా ఇన్ఫర్మేషన్ కావచ్చు, 1 మార్క్ బిట్స్గా అడిగే పర్స్పెక్టివ్. కాబట్టి నేను ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ రైటర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ వ్యక్తులు కావచ్చు, వాళ్ళ గురించి నేను ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే మీకు ఒక వీడియో అనేది ఇస్తాను అనమాట. ఆ వీడియో మీరు ఒకవేళ చదువుకున్నారనుకోండి, ఈ చాప్టర్ యొక్క బేస్ అనేది మీకు అలా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు 1517లో రిలీజియస్ రిఫార్మర్ అంటే మత సంస్కర్త అంటాం అనమాట. రిఫార్మర్ అంటే రిలీజియస్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఏది మంచి ఏది చెడు అని వేలెత్తి చూపించేవాడిని మనం రిలీజియస్ రిఫార్మర్ అంటాం అనమాట. అతడు వచ్చేసి మనకు మార్టిన్ ల్యూథర్ అనమాట. ఇతడు మనకు 95 థీసిస్ అనేది రాసినాడు అనమాట. దాంట్లో మనకు ఏం రాసినాడో తెలుసా, ప్రాక్టీసెస్ కావచ్చు, రిచువల్స్ కావచ్చు, రోమన్ క్యాథోలిక్ చర్చ్ యొక్క ప్రాక్టీసెస్ రిచువల్స్ కావచ్చు, వాటిని వేలెత్తి చూపుతూ మార్టిన్ ల్యూథర్ 1517లో తన యొక్క 95 థీసిస్లో రాసినాడు అనమాట. క్యాథోలిక్, ప్రొటెస్టెంట్స్ ఇవి మనకు మెయిన్ గ్రూప్స్గా కనబడిస్తాయి అనమాట క్రిస్టియన్ రిలీజన్లో. అర్థమవుతుందా? ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో క్రిస్టియన్స్, వాళ్ళకు మనస్ఫూర్తిగా హ్యాపీ క్రిస్మస్ అనమాట, అడ్వాన్స్. ఓకేనా? ఈ రోమన్ క్యాథోలిక్ చర్చ్ యొక్క విలువలు కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ప్రాక్టీసెస్ వీటిని వేలెత్తి చూపుతూ మార్టిన్ ల్యూథర్ 95 థీసిస్ అనేది రాసినాడు అనమాట. ఎ ప్రింటెడ్ కాపీ ఆఫ్ దిస్ వాస్ పోస్టెడ్ ఆన్ ఎ చర్చ్ డోర్ ఇన్ విటెన్బర్గ్. రాస్తే రాయనిలే, తప్పేం లేదు. కానీ ఇతడి యొక్క 95 థీసిస్ ఏదైతే ఉందో బుక్, దాని యొక్క కాపీ అనేది చర్చ్ డోర్ మీద అతికిచ్చినారనమాట విటెన్బర్గ్లో. ఇట్ ఛాలెంజ్డ్ ద చర్చ్ టు డిబేట్ హిజ్ ఐడియాస్. ఈ 95 థీసిస్లో ఏ క్వశ్చన్స్ అయితే రోమన్ క్యాథోలిక్ చర్చ్ వాళ్ళని అడిగినారో దానికి ఆ చర్చ్ వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే అని అలా ఇండైరెక్ట్గా పేస్ట్ చేసినారనమాట. లూథర్స్ రైటింగ్స్ వర్ ఇమీడియట్లీ రిప్రొడ్యూస్డ్ ఇన్ వాస్ట్ నంబర్స్ అండ్ రెడ్ వైడ్లీ. ఈ లూథర్స్ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో 95 థీసిస్ అవి ఎక్కువగా ప్రింట్ అవడం మొదలుపెట్టినాయి అనమాట. అవి ఎక్కువగా అందరికీ చేరడం మొదలైనాయి అనమాట. దిస్ లెడ్ టు ఏ డివిజన్ విత్ ఇన్ ద చర్చ్ అండ్ టు ద బిగినింగ్ ఆఫ్ ది ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్. ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అంటే ఏ 16th century మూమెంట్ టు రిఫార్మ్ ద క్యాథోలిక్ చర్చ్ డామినేటెడ్ బై రోమ్
Martin Luther was one of the main Protestant reformer. Several traditions of anti-Catholic Christianity developed out of the movement. ఈ క్యాథోలిక్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిలీఫ్స్ కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ కావచ్చు, వాళ్ళ యొక్క రిచువల్స్ కావచ్చు, చాలా భయంకరంగా ఉండేటివి అనమాట. వాటిని వేలెత్తి చూపుతూ మనకు సొసైటీలో ఒక కొత్త డివిజన్ అనేది మనం చూడగలిగినాం అనమాట. దాన్ని మనము ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ అనమాట, అగేనెస్ట్ రోమన్ క్యాథోలిక్ చర్చ్ అనమాట. లూథర్స్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది న్యూ Testament sold 5,000 copies within a few weeks and a second edition appeared within 3 months. ఈ లూథర్స్ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఉన్న బుక్ ఆల్మోస్ట్ 5,000 కాపీస్ అనేవి సోల్డ్ అయిపోయినాయి ఒక వీక్లోనే, ఫ్యూ వీక్స్లో. తర్వాత దాని యొక్క సెకండ్ ఎడిషన్ కూడా 3 months లోపలగా ప్రింట్ అవ్వడం మొదలైందనమాట. డీప్లీ గ్రేట్ఫుల్ టు ప్రింట్. ల్యూథరు తన యొక్క ఐడియాస్ ప్రజలందరికీ ఎలా చేర్చాడు? ప్రింట్ ద్వారా కదా. అందుకు ప్రింట్కి ల్యూథర్ థ్యాంక్స్ చెప్తూ ఒక మాట అంటాడు అనమాట, ప్రింటింగ్ ఈజ్ ద అల్టిమేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేటెస్ట్ వర్డ్. ఈ ప్రింటింగ్ అనేది దేవుడు ప్రజలకు అంటే మనకు ఇచ్చిన వరం అన్నమాట. దేవుడు మనకు ఇప్పటి వరకు ఏదైతే వరాలు ఇచ్చినాడో దాంట్లో ఈ ప్రింటింగే గొప్పదని లూథర్ అన్నాడు అనమాట. అతడికి హెల్ప్ చేసింది కాబట్టి బాగానే ఉంది. చర్చ్ వాళ్ళకి ప్రింటింగ్ అనేది ఒక రాక్షసిలాగా కనబడిచ్చింది అనమాట. సెవరల్ స్కాలర్స్ ఇన్ఫ్యాక్ట్ థింక్ దట్ ప్రింట్ బాట్ అబౌట్ ఏ న్యూ ఇంటెలెక్చువల్ అట్మాస్ఫియర్ అండ్ హెల్ప్డ్ స్ప్రెడ్ ద న్యూ ఐడియాస్ దట్ లెడ్ టు ద రిఫార్మేషన్. ఎవరైతే స్కాలర్స్ పండితులు ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్ళకు ఏమనిపించింది తెలుసా ఈ ప్రింట్ గురించి? ఈ ప్రింట్ వల్ల మనకు కొత్తగా ఆలోచించే జనాభా పెరిగింది, మంచిగా ఆలోచించే జనాభా పెరిగింది. అలాగే ప్రింట్ రావడం వల్లే మనకు సొసైటీలో రిఫార్మేషన్ రావడానికి సహాయం చేసిందని మనకు కొంతమంది స్కాలర్స్ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు అనుకున్నారనమాట. ప్రింట్ అండ్ డిసెంట్. ప్రింట్ అండ్ డిసెంట్ అంటే ఏమి అంటే అపోజ్. కొంతమంది ప్రింట్ని అపోజ్ కూడా చేసినారనమాట. ఎట్లో మనం చూద్దాం. ఎవరు అపోజ్ చేసింటారు కదా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అనమాట. రిలీజియస్ వాళ్ళే అనమాట. ప్రింట్ అండ్ పాపులర్ రిలీజియస్ లిటరేచర్ స్టిమ్యులేటెడ్ మెనీ డిస్టింక్టివ్ ఇండివిజువల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఫెయిత్ ఈవెన్ అమాంగ్ లిటిల్ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ పీపుల్. ఈ ప్రింట్ రిలీజియస్కి సంబంధించిన అగేనెస్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు దాదాపు లిటిల్ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ పీపుల్ కూడా ఎవరైతే ఉంటారో సామాన్య ప్రజల వరకు ఐడియాస్ అనేవి చేరుకోగలిగినాయి అనమాట ఇన్ ద 16th century. అలాగే ఆ సామాన్య ప్రజలు కూడా మనకు ఈ రిలీజియస్కి అగేనెస్ట్గా వాళ్ళ యొక్క థాట్స్ని రాయడం మొదలుపెట్టినారనమాట. మనకు అటువంటి అతడి యొక్క ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. మెనోచియో ఏ మిల్లర్ అంటే ఆటా మిల్స్లో మనకు పనిచేసే వాళ్ళని, దాల్ మిల్స్లో పనిచేసే వాళ్ళని, వర్కర్ని మనం మిల్లర్ అంటాం అనమాట. ఇన్ ఇటలీ బిగాన్ టు రీడ్ బుక్స్ అండ్ దట్ వాజ్ అవైలబుల్ ఇన్ హిజ్ లొకాలిటీ. ఈ మెనోచియో ఎవరైతే ఉన్నాడో ఒక వర్కర్ అనమాట, మిల్లర్. అతడు మనకు పనిచేస్తూ బుక్స్ అనేవి చదవడం మొదలుపెట్టినాడు అనమాట, తన యొక్క ఏరియాలో దొరికే బుక్స్ని. హీ ఇంటర్ప్రిటేటెడ్ ద మెసేజ్ ఆఫ్ ది బైబిల్ అండ్ ఫార్ములేటెడ్ ఏ వ్యూ ఆఫ్ గాడ్ అండ్ క్రియేషన్ దట్ ఎన్రేజ్డ్ ద రోమన్ క్యాథోలిక్ చర్చ్. అతడు బైబిల్ని చదివినాడు అనమాట. తనకు అర్థమైన మెసేజ్ ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్ దాన్ని రాయడం మొదలుపెట్టినాడు అనమాట. అలాగే ఈ రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఇప్పటివరకు దేని మీద అయితే రన్ అయిందో అది తప్పు అని కూడా రాసినాడు అనమాట. వెన్ ద రోమన్ చర్చ్ బిగాన్ ఇట్స్ ఇన్క్విజిషన్ టు రిప్రెస్ హెరిటికల్ ఐడియల్స్. ఇప్పుడు ఈ చర్చికి అగేనెస్ట్గా చాలామంది రాయడం మొదలుపెట్టినారు అనమాట. ఓకే, ఒకడు రాస్తున్నాడు వదిలే, ఇద్దరు రాస్తున్నారు వదిలే, ముగ్గురు రాస్తున్నారు వదిలే, ఇంకా 4వ వాడు మొదలైన అనుకో వదిలేరనమాట చర్చ్ వాళ్ళు. వాళ్ళని ఎట్లో ఒకట్లా బంధించి శిక్షించాలని ట్రై చేస్తారనమాట. ఏ ఫార్మర్ రోమన్ క్యాథోలిక్ కోర్ట్ ఫర్ ఐడెంటిఫైయింగ్ అండ్ పబ్లిషింగ్ హెరిటిక్స్. ఎవరెవరైతే చర్చ్ యొక్క టీచింగ్స్కి అగేనెస్ట్గా ఎవరైతే రైటింగ్స్ రాస్తారో వాళ్ళని పట్టుకొని వెంటనే శిక్షించాలి అనే ప్రాసెస్ని మొదలెడతారన్నమాట. దాన్నే మనము ఇన్క్విజిషన్ అంటాం అనమాట. హెరిటికల్ ఐడియల్స్ అంటే చర్చికి అగేనెస్ట్గా ఉన్న ఐడియల్స్ని మనం హెరిటికల్ ఐడియల్స్ అంటాం అనమాట. మినోచియో వాజ్ హాల్డ్ అప్ ట్వైస్ అండ్ అల్టిమేట్లీ ఎగ్జిక్యూటెడ్.
మెనోచియోని 2 సార్లు బంధించినారు, 2 సార్లు శిక్షించినారు, వార్నింగ్ కూడా ఇచ్చినారు. కానీ అతడు వినలేదు. ప్రజలకు ఎట్లయినా తన యొక్క ఐడియాస్ అనేటివి చేరాల్సిందే అని ఆపలేదన్నమాట. అందుకు లాస్ట్కి ఇంకా మెనోచియోని రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఉరి తీసేసినారనమాట. ద రోమన్ చర్చ్ troubled by such effects of popular readings and questionings of faith imposed severe controls over publishers and booksellers and began to maintain an index of prohibited books from 1558. ఇంకా రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఈ పాపులర్ రీడింగ్స్ అలాగే క్వశ్చన్స్ అసలు తట్టుకోలేకపోయినాయి అనమాట. అందుకే ఎక్కువ లాస్ అనేవి ఇంపోజ్ చేయించిందనమాట. ఎవరెవరైతే పబ్లిషర్స్ అలాగే బుక్ సెల్లర్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి అగేనెస్ట్గా ఉన్న బుక్స్ని అమ్ముతారో వాళ్ళకు భయంకరమైన శిక్ష విధిస్తాము అని కొన్ని లాస్ అనేవి తెచ్చినారు. తర్వాత వాళ్ళ యొక్క షాప్స్లో ప్రోహిబిటెడ్ బుక్స్ అంటే ఏవైతే చర్చ్కి అగేనెస్ట్గా ఉంటాయో ఆ బుక్స్ని అమ్మకూడదు అని లాస్ అనేవి తెచ్చినారనమాట రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు. ఇక్కడ మనకు కింద ఉన్న పిక్చర్లో ఏం చెప్తున్నారంటే, ఈ చర్చ్ వాళ్ళు ఎలాగైతే రైటర్స్ని మనకు ఆపుతున్నారో, వాళ్ళ యొక్క పని నుండి ఆపుతున్నారో, వాళ్ళ యొక్క ఐడియాస్ ప్రజల దగ్గరికి వెళ్ళుకోకుండా ఆపుతున్నారో దాన్ని మనకు ఇటువంటి పిక్చర్లు మనకు చెప్తున్నారనమాట. ఎట్లయితే ఇక్కడ గోష్ట్స్ నువ్వేం ప్రింట్ చేస్తున్నావు ఆపు, మేం చెప్పినది నువ్వు ప్రింట్ చేయాలి అని దయ్యాలతో మనకు సిగ్నిఫై చేయించినారనమాట. చూడు ఇతడు నువ్వేం ప్రింట్ చేస్తున్నావు, ఏం రాస్తున్నావు, ఎత్తుకొపోతాం మా ఊరికి అని బెదిరిస్తున్నారనమాట. అర్థమైందా? ఇప్పుడు ద రీడింగ్ మానియా. మనం ఇప్పటివరకు ఏం చదివినాం? చైనా జపాన్లో ప్రింట్ ఎలా వచ్చింది, తర్వాత మళ్ళీ యూరోప్లోకి ఎట్లా వచ్చింది, తర్వాత యూరోప్లో మనకు ఏ న్యూ రీడింగ్ పబ్లిక్ అనేది ఎమర్జ్ అవుతుంది, తర్వాత రిలీజియస్ డిబేట్స్, తర్వాత ఈ ప్రింట్కి ఫియర్ ఆఫ్ ప్రింట్, తర్వాత ప్రింట్ అండ్ డిజెంట్, మెనోచియో, మార్టిన్ లూథర్, రిఫార్మర్స్ అనమాట. వీళ్ళ గురించి చదువుకున్నాం. అదిగాక మనకు ఎప్పుడైతే 17th 18th సెంచరీ మొదలవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఈ బుక్స్ యొక్క వ్యామోహం, చదివే వ్యామోహం ఏదైతే ఉందో దాన్నే మనం మానియా అంటాం అనమాట. పాగల్తనం ఏదైతే ఉంటుందో వ్యామోహం, అది మనకు ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. యూరోప్లో పీపుల్ మధ్య వాళ్ళు ఎక్కువ బుక్స్ని కొనడం మొదలు పెడతారు, ఎక్కువగా చదవడం మొదలు పెడతారు అనమాట. అవేంటో ఒకసారి చూద్దామన్నమాట. Through the 17th and 18th centuries, literacy rates went up in most of parts of Europe. అదిగాక 16th సెంచరీలో పోలిస్తే లిటరసీ రేట్తో 17th సెంచరీలో లిటరసీ రేట్ అనేది పెరిగిందనమాట. లిటరసీ రేట్ పెరిగిందంటే చదువుకునే వాళ్ళు పెరిగినారు, అంటే బుక్స్ ఎక్కువగా కొనుక్కొని చదువుతారనమాట. మనకు చర్చెస్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్ అంటే మనకు సబ్ గ్రూప్స్ యొక్క చర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎందుకు లిటరసీ రేట్ పెరిగింది అంటే, ఈ చిన్న చర్చెస్ ఏవైతే ఉంటాయో మనకు రిలీజన్లో సబ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా. ఎట్లయితే మనకు హిందూ రిలీజన్లో క్యాస్ట్లో అట్లాంటివి ఉన్నాయో, అలాగే క్రిస్టియన్ రిలీజన్లో సబ్ గ్రూప్స్ యొక్క చర్చెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకు విలేజెస్లో స్కూల్స్ ఏర్పాటు చేసింది. అలాగే పీజెంట్స్ అండ్ ఆర్టిషన్స్కి లిటరసీ చదివించడం మొదలుపెట్టిందనమాట. అలా మార్పుల వల్ల 18th సెంచరీ ఎండింగ్ వచ్చేసరికి యూరప్లో చాలా పార్ట్స్లో మనకు లిటరసీ రేట్ అనేది 60 to 80% అనేది మనం చూడగలిగినాం అనమాట. యాజ్ లిటరసీ అండ్ స్కూల్ స్ప్రెడ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్లో మనకు లిటరసీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు పెరగడంతో మనకు వర్చువల్ రీడింగ్ మానియా, అంటే ఒకరు చదివి వినిపించే పరిస్థితిలో ఇప్పుడు లేరనమాట యూరోప్లో చాలామంది. అంటే అప్పుడులో అనమాట. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళు స్వతహాగా బుక్కులు కొనుక్కొని చదివే స్థితికి వచ్చినారనమాట. పీపుల్ వాంటెడ్ బుక్స్ టు రీడ్ అండ్ ప్రింటర్స్ ప్రొడ్యూస్డ్ బుక్స్ ఇన్ ఎవర్ ఇంక్రీజింగ్ నంబర్స్. ప్రజలకి ఏం కావాలి? బుక్స్ చదవడానికి కావాలి. ఆ పబ్లిషర్స్కి ఏం కావాలి? వాళ్ళ యొక్క బుక్స్ అనేది సోల్డ్ అవ్వాలి. అందుకు ఎక్కువ సోల్డ్ అవడంతో పబ్లిషర్స్ వాళ్ళ యొక్క బుక్స్ని ఎక్కువ క్వాంటిటీలో ప్రింట్ చేయడం మొదలు పెట్టేసినారనమాట. న్యూ ఫార్మ్స్ ఆఫ్ పాపులర్ లిటరేచర్ అపియర్డ్ ఇన్ ప్రింట్. అదిగాక రకరకాల లిటరేచర్ కావచ్చు, న్యూ ఫార్మ్స్ ఆఫ్ ప్రింటింగ్ కావచ్చు మనకు కనబడిస్తుంది అనమాట. ఎందుకు? ఇప్పుడు ఒక్కదానికి సంబంధించింది మనం కంటిన్యూగా ప్రింట్ చేస్తూ వెళ్ళినాం అనుకోండి, సొసైటీలో ఒక సెగ్మెంట్ మాత్రమే చదవగలుగుతారు అనమాట. అదే అన్ని కాన్సెప్ట్స్ని మనము రాస్తూ వెళ్ళినాం అనుకోండి బుక్స్లో, అందరికీ ఆశ అనేది వస్తుంది అనమాట చదవడానికి. ఇప్పుడు
మీ సిలబస్లో 10th క్లాస్లో ఓన్లీ సోషల్ ఎగ్జామ్ అనేది చెప్పినాను అనుకో, చాలామంది భయపడతారనమాట. ఎందుకు? సోషల్ అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి. కానీ సోషల్ సైన్స్ ఛానల్లో ఎవరైతే సోషల్ ఉంటారో వాళ్ళకి టఫ్ ఉండదు అనమాట. అదే లేదు ఇట్లా ఏం పెట్టంలేండి, అన్నీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ పెడతాం, మ్యాథ్స్, సైన్స్ అన్నీ పెడతామంటే అప్పుడు అందరూ వస్తారనమాట. అలాగే అందరూ ప్రింట్స్ని చదవాలి అంటే వాళ్ళకి ఏవేవి ఇష్టమో అన్ని రకాలుగా ప్రింట్స్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. బుక్ సెల్లర్స్ ఎంప్లాయిడ్ పెడ్లర్స్ హూ రోమ్డ్ అరౌండ్ విలేజెస్ క్యారింగ్ లిటిల్ బుక్స్ ఫర్ సేల్. ఇప్పుడు కొంతమంది గ్రామాల్లో ఉంటారు, వాళ్ళు సిటీస్కి వచ్చి బుక్స్ షాప్స్లోకి వచ్చి కొనుక్కోలేరు. కాబట్టి ఈ బుక్ సెల్లర్స్ ఏం చేసినారు, కొంతమందికి జాబ్ ఇచ్చినారనమాట. ఆ వ్యక్తులు సైకిల్ వేసుకొని మొత్తం అలా విలేజెస్కి వెళ్ళి బుక్స్ని అమ్మేసి వస్తారనమాట. అలా వెళ్ళి వచ్చే వాళ్ళని మనము పెడ్లర్స్ అంటాం అనమాట. దెర్ వర్ అల్మనాక్స్ ఆర్ రిచువల్ క్యాలెండర్స్ అలాంగ్ విత్ బ్యాలెట్స్ అండ్ ఫోక్ టెల్స్. అల్మనాక్స్లో మనకు సంవత్సరానికి కావాల్సిన జ్యోతిష్యం అనేది ఉంటుందన్నమాట. మనం ఈజీగా పంచాంగం అనొచ్చు అనమాట మన యొక్క భాషలో. లేకోకుంటే రిచువల్ క్యాలెండర్స్ కావచ్చు, మనకు తెలుగు వారాలు, తెలుగు నెలలు అంటూ ఉంటాము, వాటికి సంబంధించిన క్యాలెండర్స్ కావచ్చు. అల్మనాక్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ పబ్లికేషన్ గివింగ్ ఆస్ట్రానామికల్ డేటా. మామూలుగా మీరు ఇప్పుడు 2025 రాబోతోంది, మీరు ఒకవేళ క్యాలెండర్స్ కొన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి వెనకాల రాశుల వారిగా జ్యోతిష్యం అనేది ఉంటుందన్నమాట. యాజ్ లిటరసీ అండ్ స్కూల్స్ స్ప్రెడ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ దెర్ వాజ్ ఎ వర్చువల్ రీడింగ్ మానియా. సారీ ఎక్కడికి వెళ్ళిపోయినాం. అల్మనాక్స్ ప్రింట్ చేసేవాళ్ళు అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్ చేసేవాళ్ళు అని చెప్పిన సొసైటీలో అన్ని సెగ్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అవి ఏవేంటివంటే చెప్పిన అల్మనాక్స్ కావచ్చు, రిచువల్ క్యాలెండర్స్ కావచ్చు, బెలాట్స్ కావచ్చు, ఫోక్ టేల్స్ కావచ్చు. బట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రీడింగ్ మ్యాటర్ లార్జ్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. కానీ ఎక్కువ శాతం ప్రింట్ చేసే మ్యాటర్ వచ్చేసి మనకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఉంటుందన్నమాట. దేంట్లో అయినా తక్కువ రానిలే, చదువులో కావచ్చు, దేంట్లో అయినా తక్కువ రానిలే, ఎంటర్టైన్మెంట్ విషయాలు తగ్గేదే లేదంటాం అనమాట. దాంట్లో ఏమైనా తేడా జరిగిందనుకో మనకు కోపం అనేది వస్తుందన్నమాట. ఇలా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ప్రింట్ చేయడం వల్ల అది మనకు ఆర్డినరీ సిటిజన్స్ వరకు వెళ్ళడం మొదలైందనమాట. ఇంగ్లాండ్లో ఎక్కువగా వీటిని ప్రింట్ చేసేవాళ్ళు అంటే పెనీ చాప్ బుక్స్ అంటే మనకు ఈ చిన్న పుస్తకాలు అనమాట, పాకెట్ సైజ్ బుక్స్ అనుకోవచ్చు అనమాట. వర్ క్యారీడ్ బై పెట్టి పెడ్లర్స్ నోన్ యాజ్ చాప్మెన్. ఈ చాప్ బుక్స్ని ఏ పెడ్లర్స్ అయితే అమ్ముతారో వాళ్ళని మనము, పెడ్లర్స్ అంటే తెలుసు, సైకిల్ వేసుకొని విలేజెస్కి వెళ్ళి అమ్మేస్తారనమాట బుక్స్ని. ఆ పెడ్లర్స్ని మనము చాప్మెన్ అంటాం అనమాట. చాప్మెన్స్ అంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చాప్ బుక్స్ అంటే మనకు పాకెట్ సైజ్ బుక్స్ అనమాట. సోల్డ్ ఫర్ ఏ పెన్నీ, మనకి చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి అనమాట చాప్ బుక్స్. అందుకే పూర్ పీపుల్ కూడా వీటిని బై చేయగలరు అనమాట, కొనుక్కోగలరు. ఇంగ్లాండ్లో చదివినాం. ఫ్రాన్స్లో ఎటువంటి బుక్స్ ఎక్కువగా ప్రింట్ చేసేవాళ్ళంటే బిలోథిక్ బ్లూ విచ్ వర్ లో ప్రైస్డ్ స్మాల్ బుక్స్ ప్రింటెడ్ ఆన్ పూర్ క్వాలిటీ పేపర్ అండ్ బౌండ్ ఇన్ చీప్ బ్లూ కవర్స్. మనకి ఇది బిలోథిక్ బ్లూ, పేరులోనే బ్లూ కలర్ ఉందన్నమాట. కాబట్టి పేపర్స్ కూడా మనకు బ్లూ కవర్స్తో ఉంటాయన్నమాట. దీంట్లో ఇది బిలోథిక్ బ్లూ అనేది మనకు చాలా లో ప్రైస్ బుక్ అనమాట. అలాగే దీంట్లో ఎందుకు లో ప్రైస్లో ఉందంటే దీంట్లో పూర్ క్వాలిటీ పేపర్ అనేది వాడతారు కాబట్టి దానికి తక్కువ కాస్ట్ అనేది ఇచ్చినారనమాట. దెన్ దేర్ వర్ ద రొమాన్సెస్ ప్రింటెడ్ ఆన్ 4 to 6 pages. ఇవి మాత్రమే కాదు, మనకు రొమాన్సెస్ ఏవైతే శృంగారానికి సంబంధించిన మ్యాటర్ కూడా ఉంటుందో దాన్ని కూడా ప్రింట్ చేసేవాళ్ళు అనమాట 4 to 6 pagesలో ఈ బిలోథిక్ బ్లూలో. అలాగే అండ్ మోర్ సబ్స్టాన్షియల్ హిస్టరీస్ విచ్ వర్ స్టోరీస్ అబౌట్ ద పాస్ట్. అలాగే గతానికి సంబంధించిన హిస్టరీస్ ఏవైతే ఉంటాయో, స్టోరీస్ కావచ్చు, వాటిని కూడా ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. బుక్స్ ఆఫ్ వేరియస్ సైజెస్ సర్వింగ్ మెనీ డిఫరెంట్ పర్పసెస్ అండ్ ఇంట్రెస్ట్స్. ఇలా రకరకాల విషయాల కోసం బుక్స్ అనేవి మనకు ప్రింట్ చేస్తున్నారనమాట. అర్థమవుతుందా? రకరకాల విషయాల కోసం మనకు బుక్స్ అనేవి ప్రింట్ చేస్తున్నారనమాట. ద పీరియాడికల్ ప్రెస్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎర్లీ 18th century, కంబైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెంట్ అఫైర్స్ విత్ ఎంటర్టైన్మెంట్. న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ క్యారీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వార్స్ అండ్ ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ న్యూస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ అదర్ ప్లేసెస్. ఇలా మనకు ప్రింటింగ్ అనేది వైడ్ అవ్వడంతో మనకు
పీరియాడికల్ ప్రెస్ అంటే రోజు జరిగే విషయాలు కూడా ప్రింట్ చేయడం మొదలుపెట్టిన అనమాట. రోజు జరిగే విషయాల్ని ప్రింట్ చేస్తే వాటిని ఏమంటాం, ప్రింట్స్ని న్యూస్ పేపర్స్ అంటాం అనమాట. ఇలా దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. పీరియాడికల్ ప్రెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో మనకు కరెంట్ అఫైర్స్ గురించి విత్ ఎంటర్టైన్మెంట్, అలాగే న్యూస్ పేపర్స్ జనరల్స్ కూడా అప్పుడు మనకు ఎక్కువగా వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వార్స్ గురించిన ఇన్ఫర్మేషను, అలాగే ట్రేడ్ ఏదైతే జరుగుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ప్రింట్ అనేది చేసేవాళ్ళు అనమాట. ఇది మాత్రమే కాదు, సిమిలర్లీ ద ఐడియాస్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ నౌ బికమ్ మోర్ యాక్సెసబుల్ టు ద కామన్ పీపుల్. ఇప్పుడు ఏవైతే ఐడియాస్ ఉన్నాయో సైంటిస్టులకు కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు, ప్రింట్ అనేది వైబ్రెంట్ అవ్వడంతో, వైడ్ అవ్వడంతో మనకు వాళ్ళ యొక్క ఐడియాస్ని కూడా ప్రింట్స్లో ప్రింట్ చేయడం మొదలుపెట్టినారనమాట. ఏన్షియంట్ అండ్ మిడివల్ సైంటిఫిక్ టెక్స్ట్ వర్ కంపైల్డ్ అండ్ పబ్లిష్డ్. మనకు ఈ ప్రింట్స్ వైబ్రెంట్ అవ్వడంతో ఏవైతే హిస్టరీలో మనకు ఏన్షియంట్ మన యొక్క ట్రెడిషన్కి సంబంధించిన ఏవైతే స్టోరీస్ కావచ్చు, ఏవైతే వివరాలు కావచ్చు అవి ఉంటాయో వాటిని కూడా పబ్లిష్ చేస్తున్నాను అనమాట. ప్రపంచానికి సంబంధించిన మ్యాప్స్ కావచ్చు, సైంటిఫిక్ డయాగ్రామ్స్ కావచ్చు, వాటిని కూడా పబ్లిష్ చేయడం మొదలుపెట్టినాను అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఐజాక్ న్యూటన్ బిగాన్ టు పబ్లిష్ దేర్ డిస్కవరీస్. ఐజాక్ న్యూటన్ అందరికీ తెలుసు, మనకి ఇతడు లాస్ ఆఫ్ మోషన్, అలాగే గ్రావిటేషను, ఇలా మనకు కొన్ని అనేటివి చెప్పినారనమాట. ఈ ఐజాక్ న్యూటన్ కూడా తన యొక్క డిస్కవరీస్ని ప్రింట్స్లో ప్రింట్ చేయడం మొదలుపెట్టినాడు అనమాట, పబ్లిష్ చేయడం మొదలుపెట్టినాడు అనమాట. ఇలా పబ్లిష్ చేయడం వల్ల తన యొక్క డిస్కవరీస్ అనేటివి చాలామంది ప్రజల వరకు చేరడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఐజాక్ న్యూటనే కాదు, ఇంకా రిఫార్మర్స్ థింకర్స్ కావచ్చు, లైక్ థామస్ పైన్, తర్వాత వోల్తేర్ అనమాట, తర్వాత జీన్ జకాస్ రూసియో గురించి మీరు 9th క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా చదువుకుంటారు. మంచి థింకరు, రైటర్ అనమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ని పబ్లిష్ చేయడం మొదలుపెట్టినారు అనమాట. దస్ దేర్ ఐడియాస్ అబౌట్ సైన్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు సైన్స్ గురించి కావచ్చు, వివిధ రకాల విషయాల మీద కావచ్చు, అవి మనకు ప్రజల వరకు చేరుతున్నాయి అన్నమాట. అంటే మనకు ప్రజలలో బుక్స్ చదవాలి అనే వ్యామోహం పెరగడం వల్ల రకరకాల బుక్స్ ప్రింట్ చేయడం మనం మొదలుపెట్టాం అనమాట. రకరకాల విషయాల మీద ప్రింట్ చేయడం మొదలుపెట్టాం అనమాట బుక్స్ అనేవి మనము. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ట్రెంబుల్ దేర్ఫోర్ టైరెంట్స్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏదైతే చదువుతానో ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అనమాట. ఈ టాపిక్ పూర్తయ్యేసరికి మీకు అర్థమైపోతుంది ఈ హెడ్డింగ్ ఏందో. కొన్ని హెడ్డింగ్స్ ఫస్ట్ అర్థం చెప్పి టాపిక్ మొదలు పెట్టాలి. ఇంకొన్ని హెడ్డింగ్స్ అర్థం చేసుకోవాలంటే టాపిక్ చెప్పినాక ఆ హెడ్డింగ్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. పాయింట్ అర్థమైందా? By the mid-18th century, there was a common conviction that books were a means of spreading progress and enlightenment. 18th century సగంలోకి వచ్చేసరికి, అంటే 1750 తర్వాతకు వచ్చేసరికి ప్రజలలో బుక్స్ అనేటివి మనకు ప్రోగ్రెస్, ప్రజలలో డెవలప్మెంట్ని తేవడానికి, అలాగే చైతన్యాన్ని తేవడానికి హెల్ప్ చేసినాయి అన్నమాట ఈ ప్రింటింగ్ అనేది మనకు. Many believed that books could change the world, liberate society from despotism and tyranny. టైరానీ అంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది, మన యొక్క రూలింగ్ని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఓకేనా? అండ్ హెరాల్డ్ ఏ టైమ్ వెన్ రీజన్ అండ్ ఇంటెలెక్ట్ వుడ్ రూల్. ప్రింట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు సొసైటీలోకి రావడం వల్ల సొసైటీలోని ప్రజల్ని డిస్పోటిజం గురించి ఆలోచించేకి హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. డిస్పోటిజం అంటే ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ రూల్ ఇన్ విచ్ ద పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై అన్ ఇండివిజువల్. డిస్పోటిజం అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ సిస్టమ్ అనమాట, ఒక సిస్టమ్ అనమాట. దాంట్లో పవర్ అనేది ఒక పర్సన్ దగ్గరే ఉంటుందన్నమాట. మనకు ఈ బుక్స్ రావడం వల్ల సొసైటీలోని ప్రజలు ఈ డిస్పోటిజంకి అగేనెస్ట్గా థింక్ చేయడం మొదలుపెట్టినారనమాట. అంటే ఏది తప్పు ఏది నిజం అన్నట్టు ఇలా మొదలు పెట్టడం వల్ల వాళ్ళు చాలా కాలం నుండి ఈ డిస్పోటిజం కింద నలిగిపోతూ హింసలు పడుతూ బతికినారనమాట. కానీ ఒక సమయం వచ్చిందనమాట, ఆ సమయంలో మనము రీజన్ అడుగుతామన్నమాట, ఎందుకు నువ్వు రూల్ చేస్తున్నావని, అలాగే నువ్వే ఎందుకు రూల్ చేయాలి అని అడుగుతామన్నమాట.
లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్, ఏ నవలిస్ట్ ఇన్ 18th century ఫ్రాన్స్ డిక్లేర్డ్. ఈ లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ ఎవరైతే ఉన్నాడో ఇతడు మనకు ఒక సెంటెన్స్ అనేది చెప్పినాడు అనమాట. ఎట్లయితే మార్టిన్ లూథర్ ఒక సెంటెన్స్ చెప్పినాడు, ద ప్రింటింగ్ ప్రెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్ ఆఫ్ ప్రోగ్రెస్. ప్రజలు డెవలప్ అవ్వడానికి ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒక సపోర్ట్ అనమాట. అండ్ పబ్లిక్ ఒపీనియన్ ఇస్ ద ఫోర్స్ దట్ విల్ స్వీప్ డిస్పోటిజం అవే. ప్రజల్లో చైతన్యం తేవడానికి కూడా ఈ ప్రింటింగ్ ప్రెస్సే మనకు కారణం. ఎలా? ప్రజల్ని ఆలోచించేకి ఫోర్స్ చేస్తుందన్నమాట. డిస్పోటిజాన్ని అగేనెస్ట్గా, డిస్పోటిజం మంచిదా ఆలోచించు అని ఫోర్స్ చేస్తుందన్నమాట. ఇది మనకు లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్ చెప్పినాడు అనమాట. ఇన్ మెనీ ఆఫ్ మెర్సియర్స్ నవెల్స్ ద హీరోస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ బై యాక్ట్స్ ఆఫ్ రీడింగ్. ఈ మెర్సియర్ యొక్క నవల్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారంట అన్నమాట. ముందు వాళ్ళు ఎలా బతికే వాళ్ళు మనం నిజంగా ఎలా బతకాలో దానికి రియలైజ్ అవుతారనమాట. దే డివోర్ బుక్స్, ఇష్టపడతారనమాట బుక్స్ని ఎక్కువగా. అలాగే ఆ బుక్స్ పుస్తకాల ప్రపంచంలో మైమరిచిపోతారనమాట. అలాగే చైతన్యాన్ని తెచ్చుకుంటూ ఉంటారనమాట. కన్విన్స్డ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ప్రింట్ ఇన్ బ్రింగింగ్ ఎన్లైట్మెంట్ అండ్ డిస్ట్రాయింగ్ ద బేస్ ఆఫ్ డిస్పోటిజం. మెర్సియర్కి అర్థమైందనమాట ప్రజల్లో చైతన్యం తేవడానికి, అలాగే డిస్పోటిజం అబాలిష్ చేయడానికి మనకు ఈ ప్రింటింగే ఒక సరైన హీరో అనమాట. అందుకు మెర్సియర్ ఏం చెప్పినాడు, లూయిస్ సెబాస్టియన్ మెర్సియర్, ట్రెంబల్ దేర్ ఫోర్ టైరాన్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రెంబల్ బిఫోర్ ద వర్చువల్ రైటర్. ప్రపంచ నిరంకుశులారా రచయితల ముందు భయంతో వనకండి. ఎవరెవరైతే అన్యాయం, ఎవరెవరైతే అక్రమాలు చేస్తారో వాళ్ళు ఇప్పుడు రైటర్స్కి భయపడే పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ రైటర్స్ ఏమైతే రాస్తారో, ఏమైతే పబ్లిష్ చేస్తారో దాని మీదే ఈ అన్యాయం చేసే వాళ్ళ యొక్క జీవితాలు కావచ్చు, ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అర్థమైందా? అందుకే మనం ఏమన్నాం, ట్రెంబల్ దేర్ ఫోర్ టైరాన్స్ ఆఫ్ ది వరల్డ్. భయపడు. ఎందుకంటే రైటర్స్ మీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. అర్థమవుతుందా మీకు ఇప్పుడు హెడ్డింగ్, ప్రపంచ నిరంకుశులారా భయంతో వనకండి, ఎందుకంటే మీ యొక్క అక్రమాలకు ఫుల్ స్టాప్ మొదలైంది ప్రింటింగ్ ద్వారా అని మనకు చెప్తున్నారనమాట. ప్రింట్ కల్చర్ అండ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ చదువుకున్నాం అనమాట. కొంచెం మళ్ళీ మనం ఫస్ట్ చాప్టర్ అయిన ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్ చదువుకున్నాం. మనం పూర్తిగా అయితే 9th క్లాస్లో బాగా చదువుకున్నాం అనమాట ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ రావడానికి ఒక కారణం ప్రింట్ కూడా అనమాట. అది ఎలాగో మనం ఇప్పుడు చదువుదాం అనమాట. మెనీ హిస్టారియన్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ద ప్రింట్ కల్చర్ క్రియేటెడ్ ద కండిషన్స్ విత్ ఇన్ విచ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అక్కడ. మెనీ హిస్టారియన్స్ ఎవరైతే హిస్టరీ చదువుతారో వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక రకంగా క్రియేట్ అవ్వడానికి, ఒక రకంగా జరగడానికి కారణము ప్రింటే అనమాట. కెన్ వి మేక్ సచ్ ఎ కనెక్షన్? ఇలా ఆలోచించవచ్చా, ఇది కరెక్టేనా అంటే, ఇలా ఎందుకు ఆలోచించినారంటే ఒక 3 ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి ఇచ్చినారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఈ 3 ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే మనకు ఇది 2 మార్క్స్ అడగడానికి చాలా వీలుందనమాట. ఎందుకంటే 3 ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఈజీగా అడగచ్చు. లేకోకుంటే ఈ 3 ఆర్గ్యుమెంట్స్ మనకు డీటెయిల్డ్గా రాయమని 8 మార్క్స్ కూడా రాయచ్చు అనమాట మీ ఛాన్స్ బాగుంటే. అర్థమవుతుందా? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదో చూద్దాం. ప్రింట్ పాపులరైజ్డ్ ద ఐడియాస్ ఆఫ్ ది ఎన్లైట్మెంట్ థింకర్స్. ఎవరెవరైతే బాగా ఆలోచించగలరు సొసైటీలో జరుగుతున్న విషయాల గురించి, వాళ్ళ యొక్క ఐడియాస్ ప్రజల వరకు చేరడానికి ప్రింట్ సహాయం చేసిందనమాట. కలెక్టివ్లీ దెర్ రైటింగ్స్ ప్రొవైడెడ్ ఏ క్రిటికల్ కామెంటరీ ఆన్ ట్రెడిషన్, సూపర్స్టిషన్ అండ్ డిస్పోటిజం. ఎవరైతే ఈ ఎన్లైట్మెంట్ థింకర్స్ అంటే బాగా ఆలోచించగలిగే మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైటింగ్స్ స్లోగా సొసైటీలో ఎస్టాబ్లిష్ అయిన ట్రెడిషన్ మీదను, సూపర్స్టిషియస్ మూఢనమ్మకాల మీదను, అలాగే డెస్పోటిజం డిక్టేటర్షిప్ గవర్నమెంట్ మీదను వాళ్ళ యొక్క రైటింగ్స్ అనేది వేలెత్తి చూపడం మొదలుపెట్టినాయి అన్నమాట. వాళ్ళ యొక్క రైటింగ్స్ రూల్ ఆఫ్ రీజన్,
rather than the custom, and demanded that everything be judged through the applications of reason and rationality. నువ్వే ఎందుకు రూల్ చేస్తున్నావు, ఎందుకు నువ్వే రూల్ చేయాలి, ఎందుకు మమ్మల్నే రూల్ చేయాలి, ట్రెడిషన్ ఇక్కడ చెప్పొద్దు, మా తాతలు కూడా చేసేవాళ్ళు కాబట్టి నేను కూడా చేస్తున్నాను అనే రీజన్ చెప్పొద్దు. నువ్వెందుకు చేస్తున్నావు మమ్మల్ని రూల్, దానికి రీజన్ చెప్పు అని అడిగేవాళ్ళు అనమాట. రూల్ ఆఫ్ రీజన్. తర్వాత మనకు ఏదైనా సొసైటీలో ఏదన్నా స్టెప్స్ కావచ్చు, ఏమన్నా మనకు పనులు కావచ్చు, ఏమన్నా డెసిషన్స్ కావచ్చు, ఖచ్చితంగా రీజన్ అలాగే రేషనాలిటీ మీద ఆధారపడి ఉండాలన్నమాట. దే అటాక్డ్ ద సాక్రెడ్ అథారిటీ ఆఫ్ ది చర్చ్ అండ్ ద డెస్పోటిక్ పవర్ ఆఫ్ ది స్టేట్, ద ఎరోడింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ఎ సోషల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ట్రెడిషన్. ప్రజలలో చైతన్యం రావడం వల్ల ప్రజలు ఈ చర్చ్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయి ఉందో అథారిటీ దాని మీదకు తిరుగుబడినారనమాట. అలాగే ఎవరైతే డిక్టేటర్ ఉన్నాడో అతని మీదకు తిరుగుబడినారు. తర్వాత ఏదైతే ట్రెడిషన్ బేసిస్ మీద సోషల్ ఆర్డర్, ఏదైతే పొలిటికల్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ అయి ఉందో దాని వ్యతిరేకంగా పోరాటం అనేది మొదలుపెట్టినారనమాట. ద రైటింగ్స్ ఆఫ్ వోల్తేర్ అండ్ రొసియో వర్ రెడ్ వైడ్లీ. వీళ్ళిద్దరూ మనకు ఫ్రెంచ్ రైటర్స్ అనమాట. వీళ్ళ యొక్క రైటింగ్స్ అనేవి మనకు స్పీడ్గా స్ప్రెడ్ అనేది అనమాట. ఎలాగైతే ఫారెస్ట్కి ఫైర్ అంటుకున్నప్పుడు ఎలాగైతే ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతుందో అలా వీళ్ళ యొక్క రైటింగ్స్ అనేవి ఫ్రెంచ్లో మనకు ఫ్రాన్స్లో బాగా స్ప్రెడ్ అయినాయి అనమాట. అండ్ దోస్ హూ రెడ్ దీస్ బుక్స్ సా ద వరల్డ్ త్రూ న్యూ ఐస్ దట్ వర్ క్వశ్చనింగ్ క్రిటికల్ అండ్ రేషనల్. ఎవరైతే వీళ్ళ యొక్క బుక్స్ చదివి వీళ్ళ యొక్క ఐడియాస్ని అర్థం చేసుకుంటారో ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడడం మొదలు పెడతారనమాట. క్వశ్చన్స్ అనేటివి వేస్తారనమాట. ఎందుకు నువ్వే రూల్ చేస్తున్నావు, ఎందుకు ఈ ట్రెడిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, ఎందుకు నువ్వు మమ్మల్ని రూల్ చేస్తున్నావు, ఎందుకు ఇంత కఠినంగా రూల్ చేస్తున్నావు అనే క్వశ్చనింగ్ అనేది మొదలైందనమాట వీళ్ళ యొక్క రైటింగ్స్ వల్ల. అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ప్రింట్ వల్లనే ప్రజలలో చైతన్యం అనేది వచ్చింది, అందుకే ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది జరిగిందనమాట. ఒకవేళ ప్రింట్ లేకపోయింటే ప్రజల దగ్గరికి ఐడియాస్ అనేవి వచ్చేవి కాదు, ఆ ఐడియాస్ రాకపోతే మనకు రెవల్యూషన్ అనేది వచ్చేది కాదు అని కొంతమంది అభిప్రాయం అనమాట హిస్టారియన్స్వి. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ప్రింట్ క్రియేటెడ్ ఏ న్యూ కల్చర్ ఆఫ్ డైలాగ్ అండ్ డిబేట్. ప్రింట్ వచ్చిన తర్వాత ప్రజలు డిబేట్ కావచ్చు, డైలాగ్ కావచ్చు మొదలుపెట్టినారు అనమాట. అంటే చర్చ అనేది మొదలుపెట్టినారు. ఇది జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది చర్చించే వాళ్ళనమాట, ప్రశ్నించే వాళ్ళనమాట. ఆల్ వాల్యూస్, నార్మ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ రీవాల్యుయేటెడ్ అండ్ డిస్కస్డ్ బై ఎ పబ్లిక్ దట్ హ్యాడ్ బికమ్ అవేర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రీజన్ అండ్ రికగ్నైజ్డ్ ద నీడ్ టు క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ ఐడియాస్ అండ్ బిలీఫ్స్. ఎవరెవరైతే ఈ ఐడియాస్ని కావచ్చు బుక్స్ని చదవడం మొదలుపెట్టినారో ప్రింట్ ద్వారా, వీళ్ళు ఎవరైతే వాల్యూస్ కావచ్చు, తర్వాత నార్మ్స్ అంటే నిబంధనలు కావచ్చు, రూల్స్ అనమాట, ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్ అయ్యి వాటిని రీఎవల్యూటెడ్ అంటే వాటిని చెక్ చేయడం మొదలుపెట్టిన అనమాట. అండ్ పబ్లిక్గా వాళ్ళు సమావేశమయ్యి చర్చించడం మొదలుపెట్టిన అనమాట. ఈ ఇన్స్టిట్యూషన్ ఎన్నో ఏళ్ళ నుండి సొసైటీలో ఉంది, ఇది బాగుందా లేకుంటే మనకి ఏమైనా ఇబ్బంది కలుగజేస్తుందా అని చర్చించేవాళ్ళు అనమాట. ఎవరెవరైతే ఆ చర్చించే వాళ్ళు కూడా రూల్ ఆఫ్ రీజన్ని కట్టుబడి ఉండేవాళ్ళు అనమాట. రూల్ చేస్తున్నావు అంటే ఎందుకు రూల్ చేస్తున్నావు అనే మనస్తత్వం వంటి వాళ్ళు అనమాట. అలాగే ఎగ్జిస్టింగ్ ఐడియాసే, ఇప్పుడు ఎట్లా అంటే మనకు ఒక ట్రెడిషనల్ మెథడ్ అని చెప్తాను. నల్లపిల్లి కనబడిచ్చింది అనుకుంటే మనం బయటికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఏమైనా ప్రమాదం వస్తుందని మన యొక్క ట్రెడిషన్ చెప్తుంది. అలా అటువంటి ట్రెడిషన్స్ వాటి మీద క్వశ్చనింగ్ అనేది మొదలైందనమాట. విత్ ఇన్ దిస్ పబ్లిక్ కల్చర్ న్యూ ఐడియాస్ ఆఫ్ సోషల్ రెవల్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. ఈ పబ్లిక్ కల్చర్ ఏదైతే డెవలప్ అవుతూ వచ్చిందో ఇది మనకు ఒక రెవల్యూషన్కి దారితీసిందనమాట సొసైటీలో. థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి బై ద 1780s దెర్ వాజ్ అన్ అవుట్పోరింగ్ ఆఫ్ లిటరేచర్ దట్ మాక్డ్ ద రాయల్టీ అండ్ క్రిటిసైజ్డ్ దేర్ మోర్టాలిటీ. 1780s అంటే దాదాపు మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగే టైంకి వచ్చేసరికి ఏదైతే మనకు ఈ రాయల్టీ రాజుల యొక్క రాయల్గా బతకడం ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళ యొక్క రూలింగ్ ఉందో దానికి అగైనెస్ట్గా మొదలుపెట్టినారనమాట క్వశ్చనింగ్ అనేది. అంటే
మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది వస్తుంది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ఇన్ ద ప్రాసెస్ ఇట్ రైజ్డ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్డర్. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ ఆర్డర్ ఏదైతే ఎస్టాబ్లిష్ ఉందో అప్పుడు సమయంలో దాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టినారనమాట. కార్టూన్స్ అండ్ క్యారికేచర్స్ అంటే అటువంటి ఇమేజెస్. ఎటువంటి ఇమేజెస్? కింద మనకు మధ్యలో డైలాగ్స్ అనేవి కనబడిస్తాయి అనమాట ఆ పిక్చర్స్లో, ఇమేజెస్లో. అటువంటి వాటిని మనం క్యారికేచర్స్ అంటారు అనమాట. టిపికల్లీ సజెస్టెడ్ దట్ ద మొనార్క్ remained absorbed only in sensual pleasures while the common people suffered immense hardships. ఈ కార్టూన్స్ కావచ్చు, క్యారికేచర్స్ కావచ్చు, అవి మనకు చెప్తాయన్నమాట ఈ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో రాజులు, వాళ్ళు సెన్షువల్ ప్లెజర్స్ అంటే భౌతిక సుఖాల్లో తేలుతున్నారు. అదే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నానాక ఇబ్బందులు అనేవి పడుతున్నారన్నమాట. చాలా సమస్యలను భరిస్తున్నారనమాట. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు రాయల్గా బతుకుతున్నారనమాట మొనార్క్స్. కానీ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కష్టాల్లో బతుకున్నారనమాట, చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారనమాట. దిస్ లిటరేచర్ సర్క్యులేటెడ్ అండర్ గ్రౌండ్ అండ్ లెడ్ టు ద గ్రోత్ ఆఫ్ హాస్టైల్ సెంటిమెంట్స్ అగెన్స్ట్ ద మొనార్క్. ఈ ప్రింట్స్ ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం వల్ల, ఎక్కువగా ప్రచారం అవ్వడం వల్ల ఈ మొనార్క్స్కి అగేనెస్ట్గా థింకింగ్ ప్రాసెస్ అనేది మనకు డెవలప్ అయిందనమాట. ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏమొస్తుందంటే, మనకు ఈ ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. దేర్ కెన్ బి నో డౌట్ దట్ ప్రింట్ హెల్ప్స్ ద స్ప్రెడ్ ఆఫ్ ఐడియాస్. మనకి ఎటువంటి సందేహం లేదు, ప్రింట్ అనేది ప్రజలలో నూతన ఆలోచనలు రావడానికి హెల్ప్ అనేది చేసింది. బట్ వీ మస్ట్ రిమెంబర్డ్ దట్ పీపుల్ డిడ్ నాట్ రీడ్ జస్ట్ వన్ కైండ్ ఆఫ్ లిటరేచర్. కానీ మనం ఇక్కడ ఒకటి కూడా అర్థం చేసుకోవాలన్నమాట, ప్రజలు ఒకరి వైపు సంబంధించిన రచనలే చదవలేదన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ థింకర్స్ వోల్తేర్ అలాగే రొస్సియో వాళ్ళ యొక్క ఐడియాస్ని చదివినారు ప్రజలు. అలాగే మొనార్కియల్ కావచ్చు, చర్చ్ ప్రాపగెండా, రిలీజియస్కి సంబంధించిన ఏవైతే రైటింగ్స్ ఉంటాయో వాటిని కూడా చదివేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే టాపర్ ఉంటారో వాళ్ళు ఎగ్జామ్కి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అలాగే చాప్టర్ సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ ఉంటారు, రెండింటిని చదువుతారు అనమాట. అలాగే ప్రజలు కూడా ఈ థింకర్స్ యొక్క ఐడియాస్ని చదివేవాళ్ళు, అలాగే ఈ చర్చిలకి మొనార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చదివేవాళ్ళు అనమాట. అలా చదివి వాళ్ళు అర్థం చేసుకోలేదు అనమాట, ఏది మంచి ఏది చెడు, ఈ థింకర్స్ చెప్తానేది మంచి, ఈ చర్చ్ వాళ్ళు చెప్తానేది మంచి అని వాళ్ళు డిసైడ్ అయ్యేవాళ్ళు అనమాట. కేవలం ఈ థింకర్స్ చెప్పేసినారు, వీళ్ళు డైరెక్ట్గా సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మనం చెప్పలేనమాట. వాళ్ళు రెండు చదువుతారనమాట. అలాగే వాళ్ళు చదివిన ఐడియాస్ లేకుంటే వాళ్ళు చదివిన బిలీఫ్స్లో కొన్ని వాళ్ళకు నచ్చచ్చు అనమాట, అలాగే కొన్ని నచ్చకపోవచ్చు అనమాట. వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అలాగే కొన్ని రిజెక్ట్ చేయొచ్చు అనమాట. దే ఇంటర్ప్రిటెడ్ థింగ్స్ దేర్ ఓన్ వే. వాళ్ళ స్వతహాగా అర్థం చేసుకున్నారు అనమాట. వేరే వాళ్ళు చెప్పినది విని వాళ్ళు చెప్పినారు ఇది కరెక్ట్ కాబట్టి మనం వినాలి అనే వినలేదనమాట. వాళ్ళు థింకర్స్ యొక్క ఐడియాస్ని చదివినారు, అలాగే మొనార్క్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చదివినారనమాట. ప్రింట్ డిడ్ నాట్ డైరెక్ట్లీ షేప్ దెర్ మైండ్స్. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ప్రింట్ పూర్తిగా ప్రజల యొక్క ఐడియాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదన్నమాట. బట్ ఇట్ డిడ్ ఓపెన్ ద పాసిబిలిటీ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్లీ. కానీ ప్రింట్ ఇది చేసిందనమాట, ప్రజలను ఒక కొత్త తరాగా ఆలోచించడానికి సహాయం చేసిందనమాట. ఒక కొత్త రకంగా ఆలోచించమని ప్రోత్సహించిందనమాట ప్రింట్ మాత్రం. అర్థమైందా? మీరు కింద ఉన్న పిక్చర్ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పొలాల్లో కష్టపడి పని చేస్తున్నారు అనమాట. కానీ అదే మొనార్క్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందు తాగుతూ బాగా చిందేస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? కానీ ఒక సమయం ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగినాక అటువంటి ఎవరైతే బాగా సుఖాలను అనుభవించినారో వాళ్ళే మళ్ళీ కష్టపడాల్సి వస్తుందన్నమాట. అంటే మనకి ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఒక షార్ట్ పిక్చర్లో చూపించినారనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఆర్గ్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఎట్లెట్లా ఎన్లైట్మెంట్ థింకర్స్ యొక్క ఐడియా స్ప్రెడ్ అవ్వడం, అది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత న్యూ కల్చర్ ఆఫ్ డిబేట్ అండ్ డైలాగ్, అది ఒకటి. తర్వాత మనకు రాయల్టీ అలాగే మోర్టాలిటీ మీద క్రిటిసిజం అనేది మొదలవుతుందన్నమాట, అది థర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకేనా?
ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. మీకు నిజంగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి. కామెంట్ బాక్స్లోకి వెళ్ళి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, క్లారిటీ ఇస్తాను. ఓకేనా? మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుందన్నమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. అర్థమవుతుందా? పబ్లిక్ ఎగ్జామ్ వరకు కలిసి చదువుకుందాం. సోషల్ సైన్స్ ఛానల్ నుంచి చదువుకుంటా అంటే ఖచ్చితంగా 100 out of 100 అనేవి వస్తాయన్నమాట. ఎప్పుడైతే నేను చెప్పినది తూచా తప్పుకోకుండా పాటించుంటారో. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.